చూపిస్తాడు రాలేదు ఇంకా రాలే అదంటే ఇది ఇది వెహికల్ అది ఇంకా రాలేదంటే అదే వెహికల్ కేసీ కెనాల్ టీఎంసీ ఏదైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్ మే నెలలో కానీ ఇట్లా మా యొక్క ఏదైతే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి కరువు జిల్లాలకు సంబంధించినటువంటి అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఎఫెక్ట్ కూడా పెట్టి నిన్న బోర్డు ద్వారా కూడా డైరెక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ రకంగా కావాలంటే ఆ రకమైన అన్ని సహకారాలు అందిస్తామని చెప్పి నిన్న సెక్రటరీ గారు కూడా బోర్డుకి చంద్రబాబు నాయుడు గారి తరఫున చెప్పడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఏదో ఒక్క నేను చెప్పాను పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అంటే ఏ ఒక్క పరిష్కార మార్గాన్ని కూడా వదలటం లేదు. మీరు చూశారు మినిస్టర్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము, నారాయణకి ఇచ్చాము, హిందుస్థాన్కి ఇచ్చామంటే సైమల్టేనియస్గా ఒక గేట్ డిజైన్ అనేది మామూలుగా 3 నెలలు 6 నెలలు పట్టేటువంటిది 3 రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్ట్రైన్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అంటే ఇవాళ మాట్లాడితే ఏదో గొప్ప చెప్పినట్టు ఉంటుంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము, ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి. ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్కి ఎంత ప్రొలాంగ్డ్ టైం తీసుకున్నాం. ఇవాళ షార్టెస్ట్ టైంలో గేట్లు డిజైన్ చేయటము, చిన్న చిన్న ప్యానల్స్గా బ్రేక్ చేయడము, ఇంకా మీకంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక గేట్ మీద ఒక గేట్ దించే పరిస్థితి కూడా అక్కడ లేదు. సో కాబట్టి ఒక గేటును మళ్ళీ 2 ముక్కలు చేసుకుని కిందకి దించి కింద లైవ్ వాటర్ వెళ్తూ ఉన్న దాని మీద ప్లాట్ఫామ్ కట్టుకుని అక్కడ వెల్డింగ్ చేసుకుని నేను ఎందుకు సాహసం అంటున్నాను అంటే ఇవాళ దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఇది విజయవంతం కావాలని ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం. ఎందుకనంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్నీ వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం, కానీ నీళ్లు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడిప్పుడు అంచనాకు వస్తున్నారు. వీ విల్ టేక్ రిస్క్. సిడబ్ల్యూసి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారు. అంటే ఆడ నీళ్లను పోతూ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అసలు ఎట్లా పని చేయగలరు అని. బట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇవాళ. సో వీ వాంట్ టు సపోర్ట్ ఆల్ అవుట్.
వెళ్ళి కూర్చోబెట్టి అది కరెక్ట్గా కూర్చోంటుంది అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా మనం ఈ నీటిని నమ్ముకుని ఈ భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావాలని భగవంతుని కోరుకుందాం. ఎందుకనంటే ఈ 2 జిల్లాలే కాదు, ఈ కర్ణాటకలోని జిల్లాలు కూడా భవిష్యత్తు దీని మీద ఆధారంగానికి అంటే ఇందాక చెప్పాను, చాలా మంది నీళ్లు వదిలేసిన తర్వాత చేసుకోండి అన్నారు. నీళ్లు వదిలేస్తే మళ్ళీ ఫిల్ అవుతుందా లేదా, రైతులు నష్టపోతారు, పోతే కొంత డబ్బు నష్టం జరగవచ్చు. లెటర్స్ ఎక్స్పెరిమెంట్ అనే ధైర్యానికి ఇవాళ ఇంజనీరింగ్ టీం మెయిన్ కాదు, వాళ్ళు వచ్చారు ఇవాళ, ఎస్ వీ విల్ టేక్ ఏ కాల్ అని. సో కావాలి, ఈ నీళ్లు ఆపుకోగలము, విజయవంతం కావాలి. ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ఇంజనీరింగ్ సాహసం. తుంగభద్ర డ్యామ్ లో జరుగుతున్నది ఇవాళ దేశంలో లైవ్ రన్నింగ్ వాటర్ లో గేట్లు అనేటువంటిది ఇంతవరకు కూడా ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు వాళ్ళ డిస్కషన్ లో కూడా రాలేదు. సో మొత్తం అంటే సిడబ్ల్యూసి వాళ్ళని తీసుకుంటున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకున్నారు, కరెంట్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ ఉన్నారు, కర్ణాటక ఉన్నారు. అంటే ద బెస్ట్ నౌ దే కమ్ టు ఏ కన్క్లూజన్. ఇంక ఇంజనీర్స్ కాదు, వే ఆఫ్ ఫార్వర్డ్ ఏంటి అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఇది మార్గం, ఇట్లా పోదాం, ఈ రకంగా చేద్దాం, ఇదంతా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇంప్లిమెంటేషన్ పార్ట్ మిగిలింది. సో లెట్ us hope ఇదంతా విజయవంతం అవుతుంది, మన కళ నిలబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉందాం. థ్యాంక్ యూ. 2 years బ్యాక్ సార్ ఇచ్చాడంట మార్చండి అని. అన్నయ్య సార్ రిపోర్ట్ సార్ లైవ్ ఉన్నాడు, సార్ రిపోర్ట్ ఇచ్చాడు 2 years బ్యాక్ మార్చండి గేట్లు. ప్రవీణ్ దండం పెడతాను, పొలిటికల్ లైన్ వద్దు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.